నా పేరు మాధవ కృష్ణమూర్తి. నా కవిత శీర్షిక అమరజీవి డాక్టర్ అంత్యశ్రీ. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అని సినీ కవి దాసరి గారు అన్నట్లు, ఇది విషం విసిరిన సమాజం సాకులతో చేరదీయకపోయినా ప్రకృతిని పాఠశాలగా, పంచభూతాలని వేదశాలగా, లోకాన్ని విశ్వవిద్యాలయంగా, హృదయాన్ని దేవాలయంగా గర్విస్తూ పసితనం నుండి పశువుల కాస్తూ జీవనం సాగించిన ఒక అనాథ జీవిత గాథ. నిరక్షరాస్యుడు, అతి నిరాడంబరుడు, అజాత శత్రువు, ఆజానుబాహువుడు, మృదు స్వభావి, ఆసుకవి, వాగ్గేయకారుడు. ఎక్కడో పాటలు పాడుతుంటే విని శృంగేరి మఠాచార్యులు స్వామి ఆశీస్సులతో ఆచార్య బిందు రామరాజు సన్నిధిలో సాహిత్య పూదోటలో అందే ఎల్లయ్య, అందే శ్రీగా మారిపోయే. మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అంటూ నేటి సమాజంలోని కనుమరుగవుతున్న మానవత్వ విలువ దుస్థితిని చీల్చి చెండాడుతూ కలం పట్టకుండానే గలమెత్తి గద్దర్, గోరేటి వెంకన్నల వేదికలపై నవరసాలు పండించిన మధుర గాయకుడు డాక్టర్ అంత్యశ్రీ. దేశ స్వాతంత్ర సమరంలో వందే మాతరంలా, తెలంగాణ స్వాతంత్ర సమరంలో జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ తన గలం ద్వారా ఆశు కవిత్వాన్ని సభలో అలరిస్తూ యువతరాన్ని ఉర్రూతలూగించిన గనుడు. నేడు అది తెలంగాణ రాష్ట్ర గీతంగా పులకరించి తెలుగు తల్లి మెడలో పచ్చల మణిహారంలా వెలుగుతుంటే అందుకునే ₹1,00,00,000 నగదు పురస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా. పాటల పూదోట, అందెల సందడి, నిప్పుల బాబు ఆశ కవరంతో ముద్రించిన గంధాలు, గౌరవ డాక్టరేట్, గ్లోబల్ పీస్ డాక్టరేట్ బిరుదాంకితులు, నంది పురస్కార గ్రహీత దాశరథి పురస్కారం, లోకనాయక్ పురస్కారం, మరెన్నో సన్మానాలు పొందింది. జీవితంలో నోచుకొని మాతృత్వం, సృష్టిలో అరుదైన ఆశ కవిత్వం, ఎదిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం, ఎవరికీ తలవంచని మనస్తత్వం, తనదైన శైలిలోనే నడిచిన పటుత్వం నిలబెట్టింది తన చరిత్రలో స్థిరస్థాయిగా అమరజీవి డాక్టర్ అంత్యశ్రీ. ఇవే మీకు మా జోహార్లు. ధన్యవాదాలు. ఆయన పుట్టుక నుంచి మరణం వరకు కూడా మంచి మంచి విషయాలన్నింటినీ కూడా మీకు అందులో చూపించి మనకు వినిపించారు. ధన్యవాదాలు సార్. మీరు ఎక్కడెక్కడి నుంచో అంత్యశ్రీ గారు రప్పిస్తున్నారు అనమాట. కవులందరినీ కూడా వారిని స్మరించుకుందామనే ఆత్రంగా అందరూ వస్తున్నారు. అదే వారి జీవితం, రప్పిస్తున్నారు అనమాట.